హలో హాయ్ అండి అందరికీ. మన సంస్కృతి బై గిరిజ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి తెల్ల గులాబీలు ఎంత బాగా వచ్చినాయో. ఇది యాక్చువల్గా కటింగ్ చేసేసానండి, మొత్తం ప్రూనింగ్ చేశాను. మొక్కలన్నీ ఎండాకాలం చాలా ప్రాబ్లం అయిపోయినాయి కదా, చాలా వరకు ఎండిపోయినాయి. అయినా నేను మాలను తీసేయకుండా అన్నీ ప్రూనింగ్ చేశానమాట. చాలా బాగా చిగుళ్ళు వచ్చినాయండి, మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయి. కానీ ఎప్పుడైనా నేను మొక్క అయితే మాత్రము ఏ మొక్క అయినా సరే దాదాపుగా 1.5 ఫీట్ 2 ఫీట్ మధ్యలోనే ఉంచుతానండి. మొక్కలు దాదాపు అంతా ప్రూనింగ్ చేస్తూ ఉంటా. మొక్కలు బాగా ఎదగనిస్తే ఏమవుతుందంటే అండి, ఆ బలం అంతా మొక్కకి వెళ్ళిపోతుంది, చిగుళ్ళు తొందరగా రావు, ఫ్లవరింగ్ రాదు. చూడండి ఇప్పుడు టబ్స్లో ఉన్నాయి కదా మొత్తం అన్ని మొక్కలు. నా మొక్కలు చూడండి ప్రతి ఒక్కటి కరెక్ట్గా 1.5 2 మధ్యలోనే ఉంటుంది. దాదాపుగా 1 ఫీట్ 1.5 ఫీటే ఉంటాయి. ఇంకేదన్నా కొంచెము మందార మొక్కలు అలా ఉన్నాయనుకోండి, కొంచెం 2 ఫీట్ వరకు ఉంచుతాను. మొక్కలు మనకు బాగా ఎదిగి పైకి వెళ్ళిపోయినాయి అనుకోండి, వాటికి బలం చాలదు. మనం పోసే కొంచెం కొంచెం మట్టికి ఆ ఫ్లవరింగ్ రాదు. వాటి బలం అంతా కూడా కావాల్సినంత ఆ మట్టిలో ఉన్నా కూడా మనం చేయటం చాలా కష్టమవుతుంది. అంటే ఇది నా ఉద్దేశం అండి. చాలామంది బాగా ఇట్లా పెంచుకుంటూ వెళ్ళిపోతారు, కానీ నేనైతే మాత్రం ఇలా చేస్తున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ చేసినప్పటి నుంచి, ఈ టెర్రస్లో స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఇవి కూడా చూడండి, ఎక్కువ నేను అల్లుకొని ఇవ్వను, ఎక్కడికక్కడ ప్రూనింగ్ చేస్తూ ఉంటా. మళ్ళీ కొత్త తీగలు వస్తాయి, పువ్వులు బాగా వస్తున్నాయండి. ఏంటంటే కింద నుంచి మనం పైకి బాగా పాకిచ్చేటప్పుడు అయితే మొక్కల క్రీపర్స్ అవన్నీ మనం ఎంత హైట్ తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా మనకి కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. మనం ఇట్లా పాట్స్లో పెంచుకునేటప్పుడు, టెర్రస్లో పెంచుకునేటప్పుడు మనకు కన్వీనియంట్గా ఉండాలి. ఎలాగో బయట వాళ్ళు ఎవరు చూడరు, టెర్రస్ అంటేనే మనం ఎంజాయ్ చేసేది. మనం ఇలా ఏదన్నా ఫొటోస్ పెట్టుకున్నా, యూట్యూబ్స్ పెట్టుకున్నా 10 మందికి తెలుస్తుంది. కానీ మన దగ్గర పర్టికులర్గా ఇప్పుడున్న బిజీ టైంలో ఎవరెవరికి వచ్చి మనం చూద్దాము అన్న ఫీలింగ్ ఎవరికి ఉండదు. మనం వెళ్తామండి వేరే దగ్గరికి, ఏదైనా పని ఉంటే వెళ్తాము. అలాంటప్పుడు మనం కూడా ఎంజాయ్ చేయలేము. బాగా హైట్ పెరిగి వాటికి పువ్వులు వస్తే మాత్రం మనం కూడా ఎంజాయ్ చేయలేము. మన ఐ కాంటాక్ట్ లెవెల్లో ఉండాలి ఎప్పుడైనా సరే. మనం మొక్కలు పెంచుకునేటప్పుడు కానీ వాటికి మనం చేస్తున్న వర్క్ అంతా కూడా మనం సాటిస్ఫై అవుతూ ఉంటాం అనమాట. చూడండి టేబుల్ రోజు చూస్తానికి చాలా బంచెస్ వచ్చేసాయి అనమాట. ఇది కూడా కరెక్ట్గా 1 ఫీటే ఉంది. దాదాపుగా ఇప్పటివరకు అయితే నేను ఏది పెంచట్లేదండి. ఇది మీకు తెలుస్తుంది కదా, మార్నింగ్ టైం మనకి తొందరగా ఇచ్చుకునేది ఒకటే రెడ్ మందార ఒంటిరెక్క. ఇది పింక్ కాబట్టి ఇవన్నీ కొంచెం లేటుగానే ఇచ్చుకుంటాయి. దీనికి ఒకటి జస్ట్ పైపు లాగా ఉంటే ఇంట్లో పైపు ముక్కలు ఉన్నాయండి. ఆ పైపు ఊరికని ఇట్లా ఆర్చిలా కట్టారనమాట శంకు బొక్కకి. చూడండి ఇది వచ్చేసి మనకి నిమ్మ మొక్క అండి. ఇది వచ్చి అంజూరా పక్కనే సపోటా మొక్క ఉంది. సపోటాకి చిన్న చిన్న పిందెలు వచ్చినాయి, కానీ కోతులన్నీ పాడు చేసినాయి. అంజూరాకు కూడా 5-6 మొగ్గలు వచ్చినాయి, అవి పోయినాయి మొత్తం అంతా.